ఆగస్టులో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేయడానికి సిద్ధమవుతున్న మూవీస్. ఆగస్టులో ప్రతి వారం ఒక నోటబుల్ మూవీ కాదు 2-3 నోటబుల్ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఆగస్ట్ నెల మొత్తం సినిమా లవర్స్ కి పండగ అని చెప్పారు. ఇయర్ ఫస్ట్ హాఫ్ సినిమా లేక థియేటర్స్ ని క్లోజ్ చేశారు, కానీ సెకండ్ హాఫ్ మొత్తం దుమ్ము దులిపేస్తారు. ఇప్పటికే మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, ఒడిశా లాంటి బ్లాక్ బస్టర్స్ తో థియేటర్స్ ఆడియన్స్ మళ్ళీ బాగా వస్తున్నారు. దీంతో ఆగస్ట్ కూడా దుమ్ము దులిపేయడానికి 10 సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మూవీ అయితే వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ ఆగస్ట్ 7th కి రిలీజ్ అవుతుంది. మూవీ నుంచి వచ్చిన టీజర్ రెస్పాన్స్ మంచిగా రావడం, అలానే మూవీ ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. దీంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. అలానే వరుణ్ తేజ్ వరుస డిజాస్టర్స్ తర్వాత రాబోతున్న మూవీ. ఈ మూవీ కన్ఫామ్ గా హిట్ అవ్వాల్సిన చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఈ మూవీ హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. ఈ జానరా మూవీస్ తెలుగులో రాకపోయి చాలా రోజులు అయిపోయింది. సో ఆడియన్స్ లో మూవీకి మంచి బడ్జెట్ ఉందని చెప్పొచ్చు. సెకండ్ మూవీ లోకేష్ కనగరాజ్ హీరోగా డీసీ మూవీ ఆగస్ట్ 7th కి రిలీజ్ అవుతుంది. తమిళ్, తెలుగు, హిందీ లాంగ్వేజ్ లో మూవీ రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ గా కాకుండా హీరోగా లోకేష్ కనగరాజ్ ఫస్ట్ మూవీ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పటికే అనిరుద్ధ్ బీజం మంచి ట్రెండ్ అవుతుంది మూవీలోది. మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అంత మించి రెస్పాన్స్ అందుకోలేదు, కానీ మూవీ మౌత్ టాక్ ని పైన డిపెండ్ చేసుకొని మూవీ రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 7th కి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ అయితే కేజేక్యూ మూవీ. దసరా సినిమాలో నాని ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన దీక్షిత్ శెట్టి ఈ మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఈ మూవీ 1990s పీరియాడిక్ క్రైమ్ రివెంజ్ జానరాలో నడుస్తుంది. ఈ మూవీని దసరా మూవీ ప్రొడ్యూస్ చేశారు. మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ పర్వాలేదనిపించే విధంగా ఉంది. ఆగస్ట్ 7th నుంచి థియేటర్స్ లోకి రాబోతుంది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవుతుంది. తర్వాత సూర్య విశ్వనాథన్ సన్స్ మూవీ ఇండిపెండెన్స్ డే రోజు ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. సూర్య అలానే డైరెక్టర్ వెంకీ అట్లూరి మంచి ఫామ్ లోకి రావడం, అలానే మూవీ నుంచి వచ్చిన బటర్ఫ్లై సాంగ్ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకోవడంతో మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ఆడియన్స్ లో. అలానే సూర్య మిడిల్ ఏజ్ క్యారెక్టర్ లుక్ కూడా చాలా నేచురల్ గా ఉంది. చూడాలి సూర్యకు వచ్చిన వీరభద్రుడు హిట్ ట్రాక్ ని ఈ మూవీ కంటిన్యూ చేస్తుందో లేదో. నెక్స్ట్ సూర్యకి పోటీగా విశాల్ మకుటం మూవీ ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. థియేటర్స్ లో రాబోతుంది. సూర్య మూవీకి అయితే పోటీలో దిగుతుంది ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ కూడా బాగుండడం, అలానే విశాల్ లుక్ వెరైటీగా ఉండడం లాంటి విశేషాలు మూవీకి కలిసి రావడంతో మూవీ తమిళ్లో మంచి బజ్ నే రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ మూవీ గురించి తెలియదు చాలా మందికి. సో మూవీ నుంచి కంటెంట్ తెలుగులో క్లిక్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది మూవీకి. నెక్స్ట్ ఆగస్ట్ 21st రవితేజ గారి ఇరుముడి మూవీ రిలీజ్ అవుతుంది. చాలా సంవత్సరాల తర్వాత ప్రతి హీరో ఫ్యాన్ కలిసి ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు థియేటర్స్ లో చూడడానికి. మూవీ నుంచి వచ్చిన టీజర్ సాంగ్ అలానే ఎక్సలెంట్ రెస్పాన్స్ అందుకోవడం వల్ల మూవీకి ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. విల్లాల వీరుడు సాంగ్ కూడా ఈ మూవీలో కన్ఫర్మ్ అవడంతో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయింది. అలానే రవితేజ గారికి కన్ఫర్మ్ హిట్ పడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా కెరీర్ బెస్ట్ నెంబర్స్ పడే అవకాశం ఉంది మూవీకి ప్రెజెంట్ ఉన్న బజ్ని కనుక గమనిస్తే. ఇంకా నెక్స్ట్ మూవీ ఆగస్ట్ 26th యష్ టాక్సిక్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. చాలా సార్లు పోస్ట్ పోన్ అవడంతో మూవీ నుంచి వచ్చిన కంటెంట్ చాలా బోల్డ్ గా ఉండడంతో యూత్ లో మంచి క్రేజ్ నే తెచ్చుకుంది మూవీ నుంచి వచ్చిన కంటెంట్ కొన్ని ట్రోల్ మెటీరియల్ అవ్వడంతో మూవీకి పబ్లిసిటీ మంచిగానే జరుగుతుందని చెప్పొచ్చు. అవి హెల్ప్ అవుతున్నాయి. మూవీ చాలా సార్లు పోస్ట్ పోన్ అవ్వనప్పటికీ ఆల్మోస్ట్ 7 years తర్వాత యష్ మూవీ అవడం వలన ఓపెనింగ్స్ మంచిగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ మూవీ బడ్జెట్ 800 కోట్ల వరకు ఉండడంతో మూవీ బిజినెస్ కూడా చాలా ఎక్కువగా చేస్తున్నారు అన్ని చోట్ల. మూవీ మినిమం హిట్ అనిపించుకోవాలంటేనే 1000 కోట్ల గ్రాస్ దాటాల్సిన అవసరం ఉంది మూవీకి. కంటెంట్ ఏమాత్రం తేడా ఉన్నా వరల్డ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ లిస్ట్ లో చేరే అవకాశం కనిపిస్తుంది. ఎలా ఉంటుందో మూవీ చూడాలి. నెక్స్ట్ ఆగస్ట్ 28th శర్వానంద్ భోగి మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సంక్రాంతికి హిట్ కొట్టడంతో ఫామ్ లోకి వచ్చాడు శర్వ. మళ్ళీ సంపత్ డైరెక్షన్ లో 1960 యాక్షన్ పీరియడ్ డ్రామా హిస్టరీ జనరల్లో రాబోతుంది మూవీ అంతా తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ లో జరిగే కథగా ఉంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హైతి లీడ్ రోల్ లో ఉన్నారు హీరోయిన్స్ గా. చూడాలి మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో బాక్స్ ఆఫీస్ దగ్గర. మెయిన్ గా ఈ మూవీస్ ఆగస్ట్ మంత్ లో రిలీజ్ అవ్వబోతున్నాయి. మంచి నోటబుల్ మూవీస్ అని చెప్పొచ్చు ఇవే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి హిట్ ని ఆగస్ట్ మంత్ లో ఈ మూవీస్ తెస్తాయో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలానే మీరు ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరో వీడియోతో కలుసుకుందాం. దిస్ ఇస్ టీమ్ మూవీ మీట్. బై బాయ్.